హాయ్ ఫ్రెండ్స్! కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే, ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ రావాలన్నా, లేదు త్వరగా వాచ్ టైమ్ అనేది కంప్లీట్ అవ్వాలన్నా, మనం పెద్ద వీడియో చేస్తే త్వరగా వస్తారా? లేదా షార్ట్స్ వీడియో చేస్తే త్వరగా వస్తారా? అనేసి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. మీకు గనుక సబ్స్క్రైబర్స్ ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం మీరు కొత్త ఛానల్ పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు షార్ట్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. షార్ట్ వీడియోస్ పెట్టినట్లయితే చాలా తొందరగా మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు. సో మీకు సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత పెద్ద వీడియోస్ పెట్టినా కొన్ని వ్యూస్ పోయి త్వరగా వాచ్ టైం కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి సో కొత్త ఛానల్ ఎవరైనా పెట్టినట్లయితే షార్ట్ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేయండి. అదేవిధంగా మాకు వాచ్ టైం కూడా కావాలి అనుకుంటే మాత్రం సో వారానికి 2-3 వీడియోస్ పెద్ద వీడియోస్ లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి. లాంగ్ వీడియో కూడా మినిమం 5-10 నిమిషాలు టైం అనేది ఉండాలి. 5-10 నిమిషాలు కనుక వీడియో ఉన్నట్లయితే సో ఎవరైనా మీ కంటెంట్ బాగుంది నచ్చినట్లయితే వీడియో చూసినట్లయితే మీ వీడియోస్ కనుక సో మీకు త్వరగా వాచ్ టైం కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. షార్ట్ వీడియోస్ కూడా ఫస్ట్‌లో మీరు కొత్త ఛానల్ పెట్టినప్పుడు ఖచ్చితంగా మీరు 10 సెకండ్లు 20 సెకండ్ల లోపే వీడియో ఉండేట్లా చేసుకోండి. అదేవిధంగా ట్రెండింగ్ మ్యూజిక్ వాడండి, హ్యాష్ ట్యాగ్స్ వాడండి. సో తొందరగా మీకు సబ్స్క్రైబర్స్ అనేది రావడం జరుగుతుంది. వాచ్ టైం కూడా త్వరగా కంప్లీట్ అయ్యి మానిటైజేషన్ కూడా అవుతుంది. అదేవిధంగా మీరు ఎక్కువగా మీ ఓన్ వీడియో చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మాత్రమే మీకు మానిటైజేషన్‌కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు గనుక కొత్త ఛానల్ పెట్టినట్లయితే సబ్స్క్రైబర్స్ రావడానికి షార్ట్ వీడియో చేయండి. సో వాచ్ టైం కంప్లీట్ అవ్వడానికి లాంగ్ వీడియో చేయండి. కానీ మొదట్లో మాత్రం ఎక్కువగా షార్ట్ వీడియోస్ చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఉన్నట్లయితేనే సో లాంగ్ వీడియోస్ మనం పెట్టిన లాంగ్ వీడియోస్ కూడా వ్యూస్ పోతాయి. వాచ్ టైం అనేది వస్తది. ఇంకోటి చెప్పాలి, షార్ట్ వీడియోస్‌కి వచ్చే వ్యూస్ లక్షల్లో పోయినా, కోట్లలో పోయినా ఆ వ్యూస్ అనేది వాచ్ టైంలో అనేది కలవవు. వాచ్ టైంలో కౌంట్ చేయదు యూట్యూబ్ అయితే. ఓన్లీ లాంగ్ వీడియోస్‌కి వచ్చిన వ్యూస్ మాత్రమే వాచ్ టైంలో కలుస్తాయి. షార్ట్ వీడియోస్‌కి వచ్చినవైతే కలవవు అనమాట. సో కొత్తగా ఎవరైనా ఛానల్ పెట్టి ఉంటే సో మీకు త్వరగా మంచి సబ్స్క్రైబర్స్ వచ్చి ఛానల్ త్వరగా గ్రోత్ అవ్వాలి అనుకుంటే మాత్రం షార్ట్ వీడియోస్ చేయండి. ఎక్కువగా లాంగ్ వీడియోస్ ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువగా చూడరనమాట. ఏదైనా కంటెంట్ ఉండి కామెడీ గాని, లేకపోతే ఏదైనా సీరీస్ గాని, వైరల్ మ్యాటర్స్ ఉంటే మాత్రమే ఎక్కువగా లాంగ్ వీడియోస్ అనేది చూస్తారు. ఎక్కువగా ఇప్పుడు రీల్స్ గాని, తర్వాత షార్ట్ వీడియోస్‌కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి సో వీలైనంత వరకు మీరు షార్ట్ వీడియోస్ చేయడానికి ప్రయత్నించండి. షార్ట్ వీడియోస్ నుంచి కూడా మంచి డబ్బులైతే వస్తాయి కాబట్టి సో ట్రెండింగ్ మ్యూజిక్స్ వాడండి. మంచిగా ఎఫెక్ట్‌లన్నీ వాడి మంచిగా షార్ట్ వీడియోసే ట్రై చేయండి ఫస్ట్‌లో అయితే. సో ఎక్కువగా సబ్స్క్రైబర్స్ వస్తారు. త్వరగా ఛానల్ కూడా మానిటైజేషన్ అవుతుంది షార్ట్స్ ద్వారా కూడా. అదెలా షార్ట్స్ ద్వారా కూడా మానిటైజేషన్ ఎలా అవుతుంది యూట్యూబ్ ఛానల్ అనేది తర్వాత వీడియోలో చెప్పుకుందాం. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్‌ని చూస్తుంటే తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.